హాయ్ అండి అందరికీ. రిబ్బన్స్ రెడీ చేశాను. మా పాప చూడండి ఎలా ఉందో. బాగుందా ఫ్రెండ్స్? చూడండి, తయారు చేసే విధానం ఎలానో చెప్తాను, మీరు కూడా రెడీ చేసు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇంట్లోనే ఈజీగా రిబ్బన్స్ లబ్బర్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళే పిల్లలకు మార్నింగ్ వేయాలంటే చాలా లేట్ అవుతుంది కదా, అందుకనే నేను ఇన్స్టెంట్గా ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే రెడీ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైమే రెడీ చేశాను, చాలా బాగా వచ్చాయి. ఎలా రెడీ చేయాలో చూపించాను, స్కిప్ చేయకుండా చూడండి. రిబ్బన్స్, అలాగే దానికి రబ్బర్ బ్యాండ్స్, సీజరు, ఒక అగరబత్తి, అలాగే సూది దారం ఉండాలి ఫ్రెండ్స్. అగరబత్తి ఎందుకంటే వీటి సైడ్ పోగులు ఉంటాయి కదా, అవి పోకుండా మనం కాల్చుకోవాలన్నమాట. అటు ఇటు 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే పోగులు అయితే ఊడకుండా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్, లేదంటే పోగులు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, నేను చూపించే విధంగా అటు ఇటు మొత్తం 2 సైడ్లు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వైట్ రిబ్బన్స్, అలాగే బ్లాక్ రిబ్బన్స్ అన్నమాట. ఏ స్కూల్లో ఏ రిబ్బన్స్ వేసుకుంటే మీరు కూడా అలానే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మంచిగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను చూపించే విధంగా సూది పెట్టుకొని అయితే అటు ఇటు మలుపుకుంటూ దారంకి ఎక్కించుకోవాలన్నమాట. చూడండి, అటు ఇటు జిగ్జాగ్ లెక్క అటు ఇటు తిప్పుతూ మనమైతే సూది లోపలికి ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపించే విధంగా ఇలా అయితే ఎక్కించుకోవాలి. సూది దగ్గరనే ఆపేయాలన్నమాట. లాస్ట్కి మనం దారం అయితే గుంజాలన్నమాట. గుంజిన తర్వాత అటు ఇటు మనం ఉంటుంది కదా, ఆ దారాన్ని మధ్యలోకి అనుకొని ముడైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ముడి వేసుకున్న తర్వాత చూడండి, ఇలా 2 ముళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ముందు సైడ్ కూడా తిప్పి గట్టిగా ముళ్ళు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీనికి చూడండి ఎంత బాగా వచ్చిందో రిబ్బన్ పువ్వులాగా. చూడండి, ఇలా మనమైతే రబ్బర్ బ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఫ్లవర్ చూడడానికి చాలా బాగుంది. మనం రిబ్బన్ వేసినట్టే ఉందన్నమాట. ఇన్స్టెంట్గా చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. వైట్ రిబ్బన్స్ అలాగే బ్లాక్ రిబ్బన్స్ 2 చేసేసాను. మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఓకేనా?